యావండోయ్ వెల్కమ్ టు గోదారమ్మాయి. నేను ఇవాళ మసాలా వడ చేశానండి. చాలా ఈజీగా అండ్ క్రిస్పీగా ఎలా చేశానో మీరే చూసేయండి. ఇలా ముందుగా ఒక గ్లాస్ పచ్చిశనగపప్పు బాగా క్లీన్ చేసుకొని దీన్నే నేను 2.5 గంటల సేపు పాటుగా నానబెట్టాను అనమాట. ఇది ఇలా ఉండగా నేనైతే పచ్చిమిర్చి, అల్లం తరగు, వెల్లుల్లి, జీలకర్ర, కొంచెం లవంగ మొగ్గ, అలాగే కరివేపాకు, కొత్తిమీర కూడా పెట్టుకొని ఇదిగోండి 2.5 గంటల తర్వాత దీన్నంతా మిక్సీ పట్టేశాను. ఇలా మిక్సీ పట్టేసిన దాన్ని ఈ టైంలో మాత్రం కొంచెం కూడా వాటర్ యాడ్ చేయకుండా ఎలా ఉందో అలానే మిక్సీ పట్టేయాలండి. ఇలా మిక్సీ పట్టాగా వచ్చిన దాంట్లో బియ్య పిండి వేయాలండి. క్రిస్పీగా ఉండడం కోసం మనం ఇది యాడ్ చేసాము. దాంట్లోనే ఉల్లి తరుగు వేసేసి ఇలా షేప్ చేస్తూ ఉండాలండి. ఇది కొంచెం కూడా పలచగా అవ్వకూడదు, దళసరగా చేయాలి. ఇలానే వేసేసి ఇదిగోండి వేసే ముందు ఆయిల్ బాగా హీట్ ఎక్కక మాత్రమే వేయాలి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎప్పుడు కూడా పిండి వంటలు చేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఇలా ఒక్కొక్కటిగా నేను వడ అయితే వేసేసాను. ఇదిగోండి ఈ వడ వేగడానికి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు తీసుకుంటుంది. దీన్ని నూనెలోనే అలా వేగనిస్తూ ఉండాలి. దాని తర్వాత మాత్రమే మనం గరిటె పెట్టాలండి. ఇలాంటి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం అసలు గరిటె అనేది యూస్ చేయకూడదు. అది మొత్తం షేప్ పోయి పాడైపోతుంది. సో గోల్డెన్ కలర్ వచ్చిందంటే దానికి అర్థం ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. ఇంకంతేనండి, చాలా ఈజీ అండ్ క్రిస్పీ వడ రెడీ. ఇది వర్షం పడుతున్నప్పుడు పక్కన చాయ్ పెట్టుకుని వడ తింటూ ఉంటే చాలా బాగుంటుందండి టేస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.